హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అయితే ఈరోజు అయితే స్కూల్ బాక్సెస్కి అయితే లంచ్ బాక్సెస్కి సింపుల్గా తొందరగా అయ్యే ఐటమ్స్. అయితే ఈరోజు ఏంటంటే వంటకం టమాటా రైస్. అంటే చాలా బాగుంటుంది, పిల్లలకు కూడా లంచ్ బాక్స్కి అయితే చాలా సింపుల్గా ఉంటుంది, తింటారు కూడా. ఓకే గాయ్స్, అయితే ఈరోజైతే అది ఎలా చేయాలనేది చూసేద్దాం. చూసే ముందు నా ఛానల్కి సబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇలాంటి లంచ్ బాక్సెస్కి ఇంకా సింపుల్గా తొందరగా అయ్యే ఐటమ్స్ అన్నీ చేస్తాను. ఎందుకంటే మార్నింగ్ లెగిసి మనం స్కూల్కి లంచ్ బాక్సెస్ చేయాలి అంటే తొందరగా అవ్వాలి. అందుకోసమనే నేను ఇలా లంచ్ బాక్స్కి కావాల్సిన ఐటమ్స్ అయితే ఉదయం పూట చేసి మీకు వీడియో అయితే తీసి పెడతాను. ఓకే గాయస్, ఇదే గాయస్ వచ్చేయండి ఐటమ్, అదే ఎలా చేయాలనేది రెసిపీ చూసేద్దాం. ఓకేనా గాయస్, వచ్చేయండి. వాటర్ అయితే ఆరిపోయింది కదా, ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకోవాలి. దీనికి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ మరగాలి. శనగపప్పు అయితే ఎక్కువ వేసుకోవాలి. నేను 4 స్పూన్లు అయితే వేసుకుంటున్నాను ఈ స్పూన్తో. తర్వాత ఆవాలు, చిన్నగా ఉంటాయి కదా ఆవాలు, ఇవి 1 స్పూన్ సగం వేసుకోవాలి, 1 స్పూను హాఫ్. నెక్స్ట్ ఎల్లుల్లిపాయలు, ఇవి ఇలా చిరగొట్టుకొని ఇందులోనే వేసేసుకోవాలి. స్లోలో పెట్టుకోండి. దీంట్లో ఎండుమిర్చి అయితే నా దగ్గర 4 ఉన్నాయి, అందుకే వేసుకుంటున్నాను. మీకు ఎన్ని కావాలితే అన్ని వేసుకోండి. పిల్లలు క్యారెట్కి సింపుల్గా అవుతుంది, టేస్టీగా ఉంటుంది, తింటారు కూడా. ఇప్పుడు దీన్ని ఇలా ఫ్రై చేసి చూసారా వేగిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసేసుకోవాలి. అయితే ఇలా కలిపేసుకోవాలి. అయితే ముందుగా రైస్ వండేసుకొని పెట్టుకోవాలి. నేనైతే రైస్ ఆల్రెడీ కుక్ చేసేసాను, వండేసి పక్కన పెట్టేస్తాను. రైస్ కొంచెం పొడి మీదే ఉంచుకోండి. ఇప్పుడు ఇది యాగాలి బాగా. అయితే కళాయి అయితే పెట్టేసుకోవాలి. ఈ రైస్కి కావాల్సిన ఐటమ్స్ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా. ఇప్పుడైతే ప్రస్తుతానికి స్టవ్ అయితే అంటించేసుకుందాం. స్టవ్ అంటించుకున్న తర్వాత ఇందులో ఉంది కదా వాటర్, ఇదైతే వాటర్ ఆరిపోవాలి.
హైలో పెట్టేసుకోండి ఉల్లిపాయ వేసిన తర్వాత. ఇలా వేస్తే సరిపోద్ది, మరీ వేపకూడదు, ఎందుకంటే ఈ రైస్ టమాటా రైస్కి ఎక్కువ వేగితే బాగోదు. తర్వాత టమాటా ఏంటంటే పని కూడా తక్కువగా ఉంటుంది, ఫుడ్ తినడానికి కూడా బాగుంటుంది. ఎప్పుడైనా ఇంట్లో మనకి టిఫిన్కి ఏమీ లేకపోయినా ఇలా కూడా చేసుకోవచ్చు, తినలేని వాళ్ళు కూడా తింటారు. ఉప్పు, ఎందుకంటే ఇప్పుడే వేసుకోవడం, ఎందుకంటే టమాటా ఉడుకుతుంది ఉప్పు వేయడం వల్ల. ఉప్పు వేసేసుకొని ఒక్కసారి కట్ చేసుకోండి. కరిగేసుకొని దాంట్లో కొంచెం పసుపు, కూడా వేసేసుకొని కలిపేసుకోండి. కలిపేసుకొని కొద్దిసేపు అయితే మూత అయితే పెట్టేసుకోండి ఆవిరిపోకుండా. చూసారా ఇలా అవుతుంది. ఒకవేళ అంటే టమాటా బాగా ఉడికితే రైస్లో కనిపించదు అనమాట, బాగా ఉడకాలి. అక్కడక్కడ ఉడకకపోతే ఇలా గడ్డతో అనేసేయండి, మచ్చగా అయిపోద్ది ఇలా. ఇప్పుడు దీంట్లో ఏం చేయాలి అంటే మిర్చి పౌడర్ వేసుకోండి, అంటే కారం వేసుకోండి, అంటే మీకు తగినంత, అంటే మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు, అందుకు. ఇప్పుడైతే వెంటనే కలుపుకుంటే 2 మినిట్స్ అలాగే ఉంచేయండి. ఇప్పుడైతే కలిపేస్తాను. మీకు ఆయిల్ సరిపోలేదు అనుకుంటే మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకోండి, వేసుకోవచ్చు పర్లేదు. ఆయిల్ కూడా ఇలా మధ్యలో వేసుకోవచ్చు, మధ్యలో వేసుకొని మళ్ళీ ఇలా మిక్స్ చేసేసుకోండి. కలిపేసుకుంటే కలిపిపోద్ది. ఇప్పుడు కారం స్మెల్ రాకుండా కొంతసేపు అయితే వేగాలి, ఇలా యాగనియండి. నేను ఆల్రెడీ వండి పెట్టేసుకున్నానని చెప్పాను కదా రైస్, ఇదిగోండి. మీరు కూడా ఇలా వండి పెట్టేసుకోండి పక్కనే. ఇప్పుడు ఈ రైస్ని ఏం చేద్దామంటే వేడిగా ఉంటే ఇలా విడిపోయే ఉంటుంది. ఒకవేళ చల్లన్నం అయితే ఉండలా కట్టేస్తుంది కనుక ఉండలు లేకుండా ఇలా మిక్స్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడైతే చూసారా బాగా వేగింది, ఇది ఆయిల్ కూడా సైడ్ అంతా వచ్చింది.
సిమ్లో పెట్టుకొని రైస్ అయితే ఇందులో వేసేసుకోండి. కరివేపాకు ఉన్నా వేసుకోండి. కరివేపాకు నా దగ్గర లేదు, అందుకే నేను వేసుకోలేదు. దీనికి ఎంతైతే సరిపోద్దో దానికి తగినంత రైస్ అయితే తీసుకొని వేసుకోండి. నేను సాల్ట్ వేసాను కదా, మీకు సరిపోద్ది అనుకుంటే వేసుకోకండి. సరిపోదు అని అనిపిస్తే మళ్ళీ మీరు కొంచెం సాల్ట్ వేసుకోండి. రైస్ వేసాం కదా అందువల్ల. దీంట్లో నిమ్మకాయ అయితే పిండుకోవాలి. అంటే మీకు పులుపు ఎక్కువ కావాలంటే 2 పిండుకోండి. పులుపు తక్కువ చాలు అని అనుకుంటే ఒకటైతే కంపల్సరీ పిండుకోండి. ప్రస్తుతానికి నేనైతే ఒకటే తీసుకుంటున్నాను. నేనైతే ఎక్కువ పులుపు తింటాను కానీ మా పిల్లలు తినరు. ఇప్పుడు దీన్ని కలిపేసుకోవాలి. చేతితో ఉంటున్నారు. సిమ్లో పెట్టి అలాగే రైస్ని అయితే కలిపేసుకోండి. ఇలా మొత్తం కలిసేలాగా అయితే కలుపుకోండి. అంటే రైస్ ఎందుకు పొలుపు మీద ఉంచమంటానంటే ఇలా కలిపేటప్పుడు రైస్ ఇరిగిపోద్ది అనమాట, మెత్తగా ఉంటే. దానివల్ల పొడి పొడిగా ఆడదు. కొంచెం పొలుపు మీద ఉంచుకోండి, మరీ ఎక్కువ పొలుపు మీద అయితే వద్దు. బాక్సెస్కి చాలా సింపుల్గా అయిపోద్ది, తొందరగా అయిపోద్ది. పిల్లలు పట్టుకెళ్ళడానికి కూడా బాక్సెస్ బాగుంటాయి. బాక్సెస్ లంచ్ బాక్స్కి అయితే ఇలా చేసుకోండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇలా కలుపుకున్న తర్వాత మీకు ఉప్పు సరిపోకపోతే వేసుకోండి, పర్లేదు. నిమ్మకాయ కూడా సరిపోకపోతేనే వేసుకోవచ్చు. మీకు కావాలి అనుకుంటే ఇందులో నెయ్యి కూడా వేసుకోవచ్చు. తిన్నవాళ్ళు ఎవరైనా ఉంటే నెయ్యి వేసుకున్నా బాగానే ఉంటుంది. రెసిపీ సింపులే కదా, ఒక ఉల్లిపాయ టమాటా ఉంటే సరిపోద్ది. పోపులు ఎండుమిరపకాయ ఒక నిమ్మకాయ ఉంటే ఈ రైస్ అయితే సింపుల్గా అయిపోద్ది. బాగా కలుపుకోవాలి. చూసారా ఎలా కలిసిందో? ఇవ్వండి, ఇలా పొడి పొడిగా రాలుతుంది పొలుపు మీద ఉంచుకుంటే. ఇంకా ఇది కొంచెం చల్లారితే ఇంకా ఇలా పడుస్తుంటే రైస్ కింద పడుతుంది అన్నమాట. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాం. చూసారా ఎలా ఉందో రైస్? కలర్ఫుల్గా నీట్గా పిల్లలు చూడగానే కంపల్సరీగా తినేస్తారు. ఇప్పుడైతే నేను ఇది చల్లారి పెట్టుకోవాలి, ఎందుకంటే నాకు పిల్లలకి లేట్ అయిపోతుందని అయితే వేసేస్తున్నాను. ప్లాస్టిక్లో వేడి వేయకూడదు, చల్లగా అయిన తర్వాత వేసుకోండి. నేనైతే లేట్ అయిపోతుందని వేసేస్తున్నాను. టేస్ట్ ఉప్పు సరిపోకపోతే మీరు మళ్ళీ వేసుకోండి. నేనైతే బాక్స్ పెట్టేస్తున్నాను. చూసారా బాక్సెస్ అయితే రెడీ అయిపోయింది. బాక్స్ రెడీ అయిపోయింది, సింపుల్గా అయిపోయింది. ఇప్పుడైతే మా బాబుకి ఇచ్చేస్తాను.